ఈ రోజు మా ఇఫ్తార్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం రండి. హలో మామ, మన రంజాన్ సిరీస్ లో ఇది డే 3. ఇంకా డైరెక్ట్ గా లేట్ అయిందనేసి సెహరీ కోసం మస్జిద్ కి అయితే వచ్చేసా. ఈ రోజు సెహరీలో వైట్ రైస్, సాంబార్ ఇంకా గోంగూర చికెన్ తో మా సెహరీని అయితే కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇంటికి వచ్చేసి వాటర్ అయితే తాగేసి డే 3 రోజా స్టార్ట్ చేసాం. ఇంకా తర్వాత మళ్ళీ రాకెట్ స్టార్ట్ చేసి మస్జిద్ కి వచ్చి నమాజ్ కూడా చదువుకున్నా. ఇంకా తర్వాత మా సింహగారితో కాసేపు ఆడుకున్నా మామ. అలా రోజాలో 2 hours అయితే స్పెండ్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ మళ్ళీ రాకెట్ కేస్ తీసుకొని మస్జిద్ కి వచ్చి నమాజ్ కూడా చదువుకున్నా. ఈ జానిమాజ్ అయితే తీసుకున్నా మస్జిద్ లో. అలాగే ఇక్కడ చాలా క్యాప్స్ అయితే ఉన్నాయి. తర్వాత బయట కాసేపు ముచ్చట్లు పెట్టేసుకొని ఇఫ్తార్ ప్లాన్స్ అయితే వేసుకున్నాం. ఇంకా జానిమాస్ తీసుకుని రాకెట్ తో ఇంటికి అయితే వచ్చేసా. తర్వాత మళ్ళీ మస్జిద్ కి వచ్చి మస్జిద్ లో కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాం మామ. అలా ఓ 3 hours అయితే కంప్లీట్ అయిపోయింది మామ. మస్జిద్ లో ఈ పిల్లల రచ్చ అయితే మామూలుగా లేదు మామ. ఇంకా ఈవినింగ్ మా టీ స్టాల్ దగ్గరికి అయితే వచ్చి టీ అయితే సెల్ చేసా మామ. టీలో బూస్ట్ కలపడం చూసి ఉంటారు, కానీ ఈ అన్న అయితే అదే పనిగా హార్లిక్స్ అయితే కలుపుకుంటున్నాడు. అది ఒక స్పెషల్ ఫ్లేవర్ అయితే ఇస్తుందంట. ఇంకా టీ సెల్ చేయడం అయిన తర్వాత ఇఫ్తార్ ప్రిపరేషన్ కోసం బయటికి అయితే వచ్చా. ఇంకా మన దోర్నాల్లో స్పెషల్ ఐటమ్స్ ఏమున్నాయని సెర్చ్ చేస్తే ఈ స్వీట్ బండి అయితే కనపడింది. ఇంకా ఇక్కడ స్వీట్స్ అయితే తీసుకున్నాం మామ. ఇంకా తర్వాత బోండా, బజ్జీ, వడ తీసుకొని మస్జిద్ కి వచ్చి వజూ అయితే కంప్లీట్ చేసుకున్నాం మామ. మా ఇఫ్తార్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో వీడి లాంగ్వేజ్ లో అయితే వినండి. బజ్జీ, ఖజూర్, స్వీట్, బొండే, ఖజూర్, చట్నీ, अंडे, रोटी, पानी, स्वीट, चटनी, पानी. ఇఫ్తార్ టైం అయితే అయింది మామ. ఇంకా ఈ ఖర్జూరంతో ఈ రోజానైతే బ్రేక్ చేసేసా. అలా ఇఫ్తార్ ని అయితే కంప్లీట్ చేసేసుకొని నమాజ్ కూడా చదువుకున్నాం మామ. ఇంకా ఈ వ్లాగ్ ని ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నా. డే 4 లో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు ఉంటా, బాయ్.